సినిమా యాక్టర్ ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలనాత్మకమైనటువంటి ఒక సవాల్ విసిరారు. గతంలో మనకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ముందు తెర మీదకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ప్రయత్నించారని వైసీపీ ఆరోపిస్తే అసలు చంద్రబాబుని కాదు జగన్ని అధికారంలోకి రానివ్వను, నేను చంద్రబాబుని ఆల్రెడీ పడగొట్టేశాను, ఆయన విమర్శించడం ద్వారా ఇప్పుడు జగన్ని కూడా అధికారంలోకి రానివ్వను, రాసి పెట్టుకోండి జగన్ అధికారంలోకి రాడు, ఇది నా మాట అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అలాగే స్టాలిన్తో వాస్తవంగా స్నేహం విజయ్ది, స్టాలిన్ భావజాలమే విజయ్ భావజాలం కూడా. పైగా ఇప్పుడు జననాయకన్ సినిమాకి స్టాలిన్ మద్దతు ఇచ్చాడు కూడా, బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్లో కూడా. దానికి ధన్యవాదాలు చెప్తూ స్టాలిన్ అధికారంలోకి రానేను, అవినీతి ప్రభుత్వం, దాన్ని ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రానేను, మీ నాన్నే అధికారంలోకి రాలేదు, కరుణానిదే రెండోసారి వరుసగా, అట్టనిది నువ్వెట్టొస్తావు, నిన్ను రానియను నేను అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి సవాళ్ళ ద్వారా అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సవాళ్ళు, ఆ తర్వాత ఆయనే చెప్పుకొచ్చారు, నేను కంటిన్యూగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తానే వచ్చాను అన్నటువంటిది. ఏది 2019లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా జగన్ అధికారంలోకి రానికుండా చంద్రబాబును అధికారంలోకి రావడానికి ప్రయత్నించారన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు విజయ్ కూడా అదే గేమ్ ఆడుతున్నారా? అక్కడ కరుణానిధి కొడుకు అయినటువంటి స్టాలిన్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా చేస్తున్న ప్రయత్నం. ఇక్కడ ఇంకో పోలిక కూడా ఉంది, స్టాలిన్ జగన్ ఫ్రెండ్స్, జగన్ అధికారంలోకి రానియకుండా అడ్డుపడడానికి ఆ రోజున ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు అక్కడ స్టాలిన్కి విజయ్, ఏం జరుగుతుందో చూడాలి.